కదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఆలస్యం లేకుండా మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు 3వ పాఠంగా సమాజంలో ఉన్నవారు సమాధిలోనికి వెళ్ళవలసిందేనా? అంటే సమాజం అంటే మనం ఉండి నివసించేటటువంటిది. ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు, మన ఇల్లు మొదలుకొని మనం నివసించే గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు, ప్రపంచ దేశంలో ఎక్కడైనా సరే దీనంతటినీ మనం సమాజం అని అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి వారు ఎక్కడైనా వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనకాపల్లి వాళ్ళైనా, అమెరికాలో ఉన్నవారైనా, ప్రతివారు మేము సమాధిలోనికి వెళ్ళము అనే వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లల్లో కూడా తెలుసు. అంటే దాదాపు కొంచెం జ్ఞానం ఉండే పిల్లలకైనా సమాధిలోకి వెళ్ళాలి అని అంటే ఈ రాత్రి కాలంలో ఏంటంటే సమాధులు, ఈ గోలేంటి, ఎప్పుడో ఎవరో చనిపోయినప్పటికీ కదా మనం మాట్లాడుకోవాల్సింది అని మనం అనుకోవచ్చు. కానీ మన మరణం తర్వాత దాని గురించి మనం చాలా జాగ్రత్తగా వినాలి. అదే ఈ రాత్రి కాలంలో విందాం. మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉండేటివన్నీ ఒకరికొకరు ఎవరో చెప్తారు, మనకు అర్థమవుతాయి. అవి వాట్సాప్లో కావచ్చు, వీటన్నిటిలో మనకు తెలియజేస్తుంటారు. యూట్యూబ్లో మీరు అలా సెర్చ్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో, మీకు కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్, మీరు ధరించేటటువంటి బట్టలు కావచ్చు, మీకు ఏదైనా లోక సంబంధమైనటువంటి చదువుకోవాలంటే పుస్తకాల గురించి కావచ్చు, ఏ దేశ చరిత్ర గురించి కావాలన్నా, ఏ మనిషి చరిత్ర గురించి మీకు కావాలన్నా గతించింది మీకు దొరుకుతుంది. కానీ మరణం తర్వాత జరగబోయేది మీకు దొరకడం కష్టం. దాని గురించి వెతుకులాడాలి. అది బైబిల్ చెప్పింది. అందుకే దాని గురించి మనం ఈ రాత్రికాల సమయంలో తెలుసుకుందాం. అందరు చెప్తారు, మనిషి చరిత్ర అంతా చెప్తారు. చాలామంది చెప్తారు, చూడండి, నీ కొద్దిసేపు ఎక్కువసేపు మాట్లాడితే అంటారు వాడి చరిత్ర అంతా నాకు తెలుసు అంటుంటారు. మనం ఆయన చరిత్ర అంతే గతించిపోయినటువంటిది ప్రతి మనిషికి తెలిసిపోతుంది. కాబట్టి ఎందుకంటే మీ కళ్ళారా మీరు చూశారు, మీ చెవులారా మీరు విన్నారు. సమాజంలో జరిగేటటువంటి ప్రతిదీ చూస్తున్నాం కాబట్టి మనకు తెలుసు అన్నాం మనం, ఆయన ఎక్కడ తిరిగాడు, ఏం చేశాడు అని. కానీ మరణం తర్వాత జరిగేది ఎవరు చూశారు? మరి మీరు మాత్రం చూశారని నన్ను ప్రశ్నించవచ్చు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనకు ఒక గ్రంథం ఇచ్చాడు, మన చేతులు పెట్టాడు, 66 పుస్తకాలుగా. అందులో రాయించి ఇచ్చాడు ఆయన మరణం తర్వాత ఏం జరుగుతుందో. అందుకే మనం తెలుసుకుందాం దాన్ని. అంటే ఈ సమాజంలో ఉన్నవారు సైతం ఈరోజు బాగా తిరుగుతాం, కానీ రేపు వెళ్ళి ఎక్కడ పడుకుంటాం? మనం వెళ్ళి పడుకోం, వేరే వాళ్ళు తీసుకెళ్ళి పడుకోబెడతారు. ఎక్కడ? సమాధిలో. నలుగురు అంటారు, ఆ నలుగురిని సంపాదించుకోండి అని అంటారు. ఎంత ఇచ్చి సంపాదించుకోవచ్చు, జ్ఞానం కాదు. మన వాళ్ళు ఏం చెప్పారంటే చచ్చిపోయేటానికి, నిన్ను మోయటానికి ఎంతమందిని సంపాదించుకోవాలని చెప్తుంటారు? ఒక నలుగురిని సంపాదించుకోండి అని చెప్తుంటారు. బైబిల్ చెప్పింది నీదంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమని బైబిల్ చెబితే నలుగురిని మోసేటోళ్ళని సంపాదించుకొని మనం మున్సిపాలిటీ వాళ్ళైనా తీసుకుపేడ పడేసేస్తారు. దాన్ని సంపాదించుకోవాలా మనం ఏమైనా? చెప్పండి. చనిపోతే ఆ ఫ్రీజర్ కూడా ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది దాతలు. ఒక రోజు ఏదైనా భద్రపరచాలి, ఏదైనా ఆ డెడ్ బాడీ చెడిపోకుండా, డీకంపోజ్ కాకుండా ఉండాలంటే. అలాంటప్పుడు దాన్ని సంపాదించుకోవడం ఏంటి? మనకు మరణం తర్వాత దాని గురించి ఏమి జరుగుతుందో దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయాసపడాలని మనకు బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. మనం ఒకసారి మాట చూద్దాం. మార్కు రాసిన సువార్త, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 2వ వచనమును చూద్దాం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 2వ వచనం చూద్దాం తొందరగా. 6వ అధ్యాయం. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములలో యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట. అప్పట్లో విశ్రాంతి దినము మాత్రమే జనాలు కనపడేవారు. ఆ పూర్వకాలంలో విశ్రాంతి దినంలో మాత్రమే జనాలు కనపడతారు కాబట్టి, వస్తారు, గ్యాదర్ అవుతారు కాబట్టి
ఆ విశ్రాంతి దినాలలో సమాజ మందిరాలలో యేసుక్రీస్తు వారు వెళ్ళి బోధించేవారు అని కనబడుతుంది మనకి. సమాజములో బోధిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే ఎక్కడైతే జనసందడి ఉందో అక్కడికి వెళ్ళి బోధిస్తాడు. ముందుగా ఎక్కడ బోధించాడు మొదలుపెట్టాడు అంటే సమాజములో బోధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ సమాజం దగ్గరికంటే సమాజ మందిరాలు, మనం కట్టుకునే మందిరాలు చూడండి, మనం ఎప్పుడో ఆదివారం ఎప్పుడో వెళ్తుంటాం కదండి. అలాగే అప్పట్లో సమాజ మందిరాలు ఉండేవి. ఆ సమాజ మందిరాలు ఇప్పుడు తోరా అని పిలుస్తుంటారు సమాజ మందిరాలను. ఆ మందిరాలలో వెళ్ళి అప్పుడు ఆరాధన చేసుకునేటటువంటి వారు శనివారం రోజు విశ్రాంతి దినములో. అప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి అక్కడ జనాలు అయితే ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ముందుగా చదివేవాడు. సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఒక పాఠం బైబిల్ పఠనం చదవండి అని వినిపిస్తుంటాం మనం. అలాగా యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు బాగా చదివేవాడు ఉన్నట్టున్నాడని. మరి ఆయన ఎక్కడ చదువుకోలే, ఏ స్కూల్కి వెళ్ళి పాఠశాలలో అయినా ఆయనకి ఇస్తారు చదవండి అని. ఆ చదివేటటువంటి గ్రంథం ఆయనకి ఇచ్చినప్పుడు చదివేవాడు ఆయన సమాజ మందిరంలో, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత సమాజ మందిరంలోనే బోధించేవాడు. అంటే చదవడమే ఇంత బాగా చదువుతున్నాడంటే ఇక బోధ ఏమైనా చేస్తామంటే బోధ చేశాడు ఆయన సమాజ మందిరాల్లో. ఆ బోధ నచ్చినటువంటి జనం ఆయన సముద్ర తీరానికి వెళ్ళిపోతున్నా అక్కడికి వెళ్ళేవారు. ఎందుకంటే ఆయన మాటలు వినటానికి. విచిత్రం ఏంటంటే, ఇంకా విచిత్రం ఏంటంటే సముద్ర తీరాల కంటే ఇంకెక్కడికంటే కొండ మీదకి ఎక్కి కూర్చున్నాడు. చూద్దాం ఈ జనాలలో ఎంత భక్తి ఉందోనని కొండ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళేవారు. 3 రోజులు ఇలాగనే. మనం ఇక్కడికి రావడానికి కూడా మన బరువు లేదు. ఇన్ని రకాల అప్పుడు చైర్లు ఎక్కడ కొండలో మనకు ఎక్కడ చైర్లు ఉంటాయి చెప్పండి. వచ్చినటువంటి వారందరికీ భోజనాలు ఇప్పుడు ఏర్పాటు. కానీ కొండలో ఇవన్నీ ఫెసిలిటీస్ లేవే. మాకు కూడా చూడండి గట్టిగా అరవకోకుండా ఎంత పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టారు, వారికి అభినందనలు. మీకు వినపడ్డానికి లైటింగ్ చూడండి ఎంత కష్టపడ్డారు, చైర్స్ చూడండి బాగా, పరకాలు చూడండి ఎలా బాగా, అన్ని వసతులు మనకున్నాయి ఇప్పుడు. అప్పట్లో ఇవన్నీ ఏమీ లేనప్పుడు సమాజ మందిరంలో ఆయన బోధించిన బోధనలు వారికి అర్థమై కొండకి కూర్చుంటే అక్కడికి కూడా వెళ్ళిపోయారు ఈ జనాలు. ఆయన మాటలు వినాలని ఇష్టమైంది ఆ జనాలకి. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు భోజనము లేకపోయినా 3 రోజులు దేవుని మాటలు మాత్రమే వింటున్నారండి. అంతగా నిమగ్నమైపోయారు వాళ్ళు. అంత మంచి మాటలు చెబుతున్నాడు ఆయన. ఏం చెబుతున్నాడంటే భూమి మీద మనుషులకు కావలసిన వాటిని గురించి ఆయన బోధించటం లేదు, కానీ మరణము తర్వాత సంభవించబోయే దానిని గురించి ఎప్పుడు ఇదే చెప్తాడు యేసుక్రీస్తు వారు. అది కావాలి, అది కావాలి, అది కావాలి. మనం ఒక మాట, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏంటంటే మనకి ఇలాగో ఒక 500 రూపాయల కట్ట ఒకటి ఇలాగ చూపించి కరెన్సీని ఇది చూస్తుంటాం. 500 రూపాయలది 50,000 అనుకుందాం. ఈ చేతిలో ఏముందో కానీ మనకు తెలియదు. ఈ చేతిలో ఒక 50,000 రూపాయలు ఇలా పట్టుకొని ఇలా చూపిస్తుంటాం ఓపెన్గా. ఈ చేతిలో ఏదో లోపల ఉంది, ఇది చూపి అని అన్నాడు అనుకో, ఎంత పడుతుంది దీంట్లో? కానీ ఈ చేతిలో ఏముందంటే మీరు దేని చూస్తారో, దేని కావాలని యాంగ్జైటీగా ఫీల్ అవుతారు మీరు? 50,000 కాదు, ఈ చేతిలో ఏముంది, ఈ చేతిలో ఏముంది, దీని మీదనే మనిషి యొక్క మనసు. అది కనపడదు కనుక, రైట్, అది కనపడదు కనుక అందులో ఏముందో, అందులో ఏముందో అని మనుషులకు ఒక కుతూహలం. మరి దాన్ని అన్వేషించినప్పుడు మనిషి మరణము తర్వాత ఏం జరుగుతుందోనని దీని ఎందుకు కనపడిన దానిని మనిషి ఆలోచించట్లేదు, అన్వేషించట్లేదు. అది మనం ఆలోచించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ సమాజంలో ఇలాగ బోధించాడు. అదే మన్నిగా వెనక్కి వెళ్తే 5వ అధ్యాయము 35వ వచనం నుంచి చూద్దాం. మార్కు రాసిన సువార్తలోనే 5వ అధ్యాయము 35వ వచనం నుంచి చూద్దాం ఒక మాట. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, అక్కడ ఎవరు ఉన్నారంటే సమాజానికి కూడా ఎవరున్నారు? సమాజానికి మందిరం ఉంది, ఆ మందిరానికి అధికారులు ఉన్నారు, అందులో బోధించేవారు ఉన్నారు, అందులో వినేవారు ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఎవరు ఉండరు. ఆ సమాజంలో అధికారులు ఉండరు, ఆ సమాజంలో బోధించిన వారు ఉండరు, ఆ సమాజంలో కూర్చొని విన్నవారు ఉండరు. ఈ సమాజాన్ని ఖాళీ అయిపోవాల్సిందే. ఎందుకో తెలుసా?
ఒక దినం వస్తుంది సమాజం మొత్తం ఖాళీ అయిపోయే దినం. ఆ దినము లోపలే మనం ఎక్కడికి వెళ్ళాలో మనం అర్థం చేసుకోవాలని బైబిల్ మనకు బోధిస్తుందండి. ఎంత పెద్ద ఈ సమాజంలో ఇప్పుడు ప్రజెంట్ 800 కోట్ల మంది జనం ఉన్నారు అనుకుంటే, ఇది లెక్కలు, ప్రపంచ జనాభా లెక్కలు. వీరందరూ ఒక దినమున వెళ్ళిపోయి సమాధిలో పడుకోవాల్సిందే. మనం రాస్తాం, అందరికంటే విచిత్రంగా క్రైస్తవులు సమాధి మీద ఒకటి రాస్తుంటాం, ఏమంటే ఈయన ప్రభువునందు నిద్రించెను. ఆడు నిన్నటి దాకా తాగి చచ్చిపోయింది. డాక్టర్ అదే చెప్పాడు. ఆడు తాగి లోపల అన్ని అవయవాలన్నీ పాడైపోయినాయి అని చెబితే, నువ్వేమో ప్రభువునందు నిద్రించనంటావా? ప్రభు కోసం ఎప్పుడు పనిచేశాడని, ప్రభు కోసం ఎప్పుడు మందిరానికి వచ్చాడని, ప్రభు అక్కడెక్కడైనా సభ జరుగుతుంటే ఎప్పుడు వచ్చాడని, ఆయన కోసం ఎప్పుడు జీవించాడని, ఆయన కోసం ఎప్పుడు చెప్పాడని, ఆయన ఎందుకు నిద్రించాడని రాస్తాం. బాగుంటుంది కదా, బైబిల్లో దొరికింది కదా అని రాస్తాం అంతే. అది బాగుంటుందని అలాగే బైబిల్లో పెట్టేసి రాసేస్తాం. దొరికిందంతా ప్రతి వారికి ఆపాదించకూడదు. అది ఎవరికి ఆపాదించాలి, ఎవరికి రాయాలి? మనం ప్రభువులో నిద్రించాడా? రైట్, రాసుకుంటున్నాం మనం. ఇంకా కొంతమంది మనం ఆ సమాధిలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉంటాడా లేదా అని అన్నది రాత్రి కాలంలో మనం తెలుసుకుందాం. అంటే మనిషికి బాధ అనేటటువంటిది శరీరానిక, లేకపోతే మనిషికి బాధ అనేటటువంటిది శరీరం లోపల ఉండే ఆత్మక అన్నది ఈరోజు రాత్రి మనం తెలుసుకొని వెళ్ళిపోతాం ఇక్కడ నుండి. శరీరానిక, లోపల ఉండే ఆత్మక ఒకటే. ఒక శరీరం ఆత్మ రెండు కలిస్తేనే మనిషి. శరీరం ఆత్మ రెండు కలిస్తేనే మనిషి అంటాం. ఆత్మ లేదనుకో ఏమంటాం దాన్ని? శవం. ఆత్మ లేకపోతే శవం అని పిలుస్తున్నాం మనం. అది వెళ్ళిపోయింది కనుక అందుకే మనం ఏమంటాడు అంటే చచ్చి పోయాడు అంటాం. చచ్చి పోయాడు, వాడు వెళ్ళిపోయాడు అని చెప్తుంటాం మనం. లోపల ఉన్నవాడు వెళ్ళిపోయాడు, వానికి పేరు. దీనికి కాదు పేరు, నా పేరు రాజేంద్ర అనుకుంది. దీనికి కాదు, చచ్చిపోతే రాజేంద్ర అనేవాడు. ఇది ఎవరిది? రాజేంద్ర శవం అంటారు దీన్ని. శవం. లోపల ఆత్మ ఉంటేనే ఇది మనిషి, ఇది లేకపోతే కాదు. మరి నొప్పి దేనికి? ఇది చిన్నది ఏదైనా ఒక గోరు మనకు నెయిల్ కట్టర్తో ఇలాగా గోళ్ళు కత్తిరించుకునేటప్పుడు కాస్త లోపలికి వెళ్ళి గుచ్చుకున్నా అబ్బా అంటాం, మనం భరించలేము. మరి ఎలాంటిది మనిషి మరణించిన తర్వాత కొంతమంది యాక్సిడెంట్లలో కానీ ఏదైనా పాయిజన్ తీసుకొని చనిపోయినా కానీ వాళ్ళని డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్తారు కదని కట్ చేస్తూ ఉంటారు కదా. ఆ రిప్స్ ఇవన్నీ మొత్తం తీసేస్తూ ఉంటారు కట్ చేసి. ఏమీ మాట్లాడుతుంది చూడండి. పూడ్చిపెట్టేటప్పుడు మనం కూడా ఎన్నో సమాధుల దగ్గరికి మనం వెళ్ళాం. ఎంతోమందిని పాతిపెట్టినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. మట్టి వేస్తుంటారు ఇంతింత. కొంతమంది అంటుంటారు లేండి, కొంచెం ప్రేమ కలిగిన వాళ్ళు అమ్మ మీదన వాళ్ళ మీద ఉన్న వాళ్ళు కూర్చొని చిన్నగా వేయండి మట్టి అంటారు. అసలే పోయారు, ఇంకేంటి చిన్నగా. లాస్ట్లో వాళ్ళు పార తీసుకొని ఇలా వేస్తుంటారు కదా మట్టి. అప్పుడు ఏమంటారు? చిన్నగా వేయండి అంటే దెబ్బ తగులుతుందనా ఆ లోపల ఉండే శరీరానికి, డెడ్ బాడీకి కాదు కదా. దానికి కాదు దెబ్బ, లోపల ఉన్న ఆత్మకు కష్టం, లోపల ఉన్న ఆత్మకు నొప్పి, లోపల ఉన్న ఆత్మకు మంట. మనకి ఈ పైన ఉండే దీనికి కాదు. అందుకే ఏ రోజైనా ఈ సమాజంలో ఉండే మనం, ఈ ప్రపంచంలో బ్రతికిన మనం, చెలించిన వారం, తిరిగిన వారం, నడని ఆడిన వారం ఒకరోజు ఉండకుండా వెళ్ళిపోతాం. అందుకే మన కళ్ళ ముందు ఎంతోమంది రాలిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ మనం చూస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళిపోయారని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఈ కరెంటు వైరు ఎవరైనా, మేమే మాట్లాడుకుందాంలే, మిమ్మల్ని అంటే కొంచెం బాధపడతారు. సిద్ధయ్య పట్టుకొని చచ్చిపోయాడు అనుకో, వాళ్ళ భార్యకి ఏమైనా కోపం ఆ మాట అన్నానని తెలుసు కాబట్టి వాళ్ళ ఇంటి వాళ్ళకి. ఈ సిద్ధయ్య గారు వెళ్ళి కరెంటు వరకు పొరపాటు చూడక తగులుకున్నాడు అని ఆయన చచ్చిపోయాడు అనుకోండి, గిలగిల కొట్టుకుంటున్నాడు. ఇదిగో ఈయన విద్యాసాగర్, ఈయన కూడా పరిగెత్తుకుంటూ ఏమైంది ఇంతసేపు ఏమైందో పాపం పిడిచేమని వచ్చాయమని ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన తాకాలి అనుకో, ఈయన ఏమైపోతాడు? ఆయన చనిపో. మీకు తెలిసిన నిజం కదండి, ఆయన కూడా చనిపోతాడు. కరెంటు ద్వారా అందరికి అది ప్రసరిస్తుంది కదా అందరికీ. మూడోవాడు, నాలుగోవాడు ఇలా వచ్చకపోయాడు. ఐదోవాడు ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు.
పోయినవాడు పోయినట్టే ఇలా గిలగిల కొట్టుకుంటున్నాడు, పోతున్నాడు, కాస్త ఆలోచిస్తాడు. అందుకే ఏదైనా ఒక కర్ర కానీ ఏదైనా పట్టుకొని అలాగంటాడు. ఎందుకు తెలుసా? ఇంటెలిజెంట్. ఎంతమంది వెళ్ళిపోయారు నా కళ్ళ ముందే, నేను పట్టుకుంటే వాళ్ళని ఏమైపోతానేమోనని ఆలోచన కలిగినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోతే, ప్రపంచంలో మనం పుట్టింది మొదలుకొని మన పరిసరాల ప్రాంతాల్లో ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారే సమాధుల్లోనికి. ఎప్పుడైనా వెళ్ళిపోయిన వాడు ఎక్కడికి పోయాడు, ఏమైపోయాడు అని ఎప్పుడైనా మనం ఆలోచించిన దాఖలాలు ఉన్నాయా? ఆలోచిస్తే జ్ఞానవంతులమే. మనం ఆలోచిస్తే మనం జ్ఞానవంతులమే. పోయినవాడు పోతున్నాడు, చనిపోయిన తర్వాత ఒక పాట పాడతాం, పరదేశీలమో. ఒకసారి అండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఓ రాత్రిపూట వెళ్ళి భీమునిపాడు ఒక ఊరు అనమాట. అక్కడికి వెళ్ళి సువార్త చేస్తున్నాము. వాళ్ళు చర్చిలో చెప్పమని పిలిపించారు నన్ను. ఈ పాట పాడుతున్నాను నేను. అంటే ఈ వాక్యంలో చెప్పాల్సింది వచ్చింది కాబట్టి, పరదేశులము ప్రియులారా మనపురం ఇది కాదని పాట పాడానండి. అక్కడ నుంచి ఒకడు గొడవకు వచ్చాడు, ఆపండి అని. ఎప్పుడు పాడాలి ఆ పాట? నువ్వు ఎప్పుడు పాడాలి ఆ పాట? చనిపోయి ఈ రాత్రిపూట పాడుతున్నావు అని భయం వేస్తుంది. తాగినవాడిని కూడా దిగిపోయింది ఈ పాటకు. ఏంటి తెలుసా ఆ పాటలేంటి? మిద్దెలు మేడలు మేలకు సరుకులు పాడై కనబడివే అని అంటున్నాడు అని పాటలో. పరదేశులమురా నాయనని. ఇప్పుడు పాట ఇంతకీ మనం మోసి వాళ్ళక పడుకొని పాడ మీద ఉండోనిక ఇది. కొద్దిసేపు అనుకుందాం, ఆ పాడ మీద పడుకుని మార్కు అనుకుందాం. ఒరే మార్కు, ఇవన్నీ కనపడకుండా పోతాయని వానికి చెప్పావా? మనకు కదా అవన్నీ. మనం అర్థం చేసుకోవడానికి మనకు ఆ పాటలు మనకి కనుక మనం ఎప్పుడైనా పాడుకోవచ్చు. మనం పెట్టాము, యేసు పుట్టినప్పుడు మాత్రమే చింతలేసేకి యేసు పుట్టాలని కొనియాడతారామే నిన్ను అనేది మనం పెట్టుకున్నాం. సీజనల్ పాట కాదు ఇది, ఎప్పుడైనా పాడుకోవచ్చు. అది యేసు జననం గురించి పాడుకోవచ్చు, యేసు మరణం గురించి పాడుకోవచ్చు, మనిషి మరణాన్ని గురించి పాడుకోవచ్చు, ఎప్పుడైనా పాడుకోవచ్చు. మనిషి స్థితిగతుల గురించి ఆలోచించడానికి వ్రాసినటువంటి పాటలు అవి. కష్టపడి భక్తులు అప్పుడు మాత్రం గుర్తొస్తుంది, తర్వాత ఇప్పుడు గుర్తురాము. అందుకే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు మనిషి చూసినప్పుడు భయపడతాడు. ఆ తర్వాత మామూలే, ఇంక ఇప్పటి నుంచి మారిపోవాలండి నేను అంటాడు. తర్వాత మామూలే. కనుక ఎప్పటికీ ఆలోచించేటట్టుగా ఆలోచనాత్మకంగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. ఒక ఆయన మన బైబిల్ గ్రంథంలోని భక్తుల గురించి మనం మాట్లాడదాము. అబ్రహాం గారి భార్య చనిపోయిందండి, శారమ్మ. మీ అందరికీ తెలుసు. అబ్రహాం గారి భార్య శారమ్మ చనిపోయింది. ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడంతా వారు పరదేశులుగానే ఫీల్ అయ్యేవారు వాళ్ళు. మనం అనుకుంటే ఎప్పుడైనా ఇక్కడ ఎవరైనా బాతులు వాళ్ళు మేపుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే పరదేశులు, మేము స్థానికులం అంటాం మనం. నేను ఎవరో తెలుసా? స్థానికులు. నేను స్థాన బలం ఉంది. ఏం బలం ఉందంట? ఆయన ఎత్తాల్సిందే. స్థాన బలం ఉన్న మనిషిని. నాకు స్థాన బలం అన్నా ఒకరోజు ఎత్తాల్సిందే. దిగినోడే ఈ వీధులలో. నేనంటే ఎవరో తెలుసా అంటుంటాడు. మా ఊరిది చూస్తుందా, మా ఊరికి రా అంటుంటారు కొంతమందిని. ఇది నా ఊరు, నా అడ్డ. చాలామంది నీ అడ్డాన్ని వదిలిపెట్టి ఒకరోజు వెళ్ళిపోవాల్సింది అడ్డంగా. కనుక ఆ ప్రయాణము నుండి వారందరూ ఏమి అనిపించుకోవడానికి ఇష్టపడ్డారో తెలుసా? మనమేమో నా ఊరు నా పట్టణం అని మనం అనిపించుకోవాలనుకుంటే వాళ్ళు అన్నారు, మేము భూమి మీద యాత్రికులమును పరదేశం టూరిస్టులమండి, మేము భూమి మీద మేము పరదేశులమండి అని అనిపించుకోవడానికి ఇష్టపడ్డారంట. అబ్రహాం గారి భార్య అంత సంపద కలిగినటువంటి వాడు అబ్రహాం గారు. ఆయన భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత పాపం పాతి పెట్టడానికి స్థలం లేదండి. ఆమెను పాతి పెట్టడానికి స్థలం లేకపోతే ఆయన నివసించుతున్నటువంటి ప్రాంతంలో వెళ్ళి అడిగారు వాళ్ళని. అయ్యా, హేతు కుమారులు అడుగుతున్నాడు. వాళ్ళు కొంచెం పెద్ద మనుషులు. అయ్యా, హేతు కుమారులతో వాళ్ళు వెళ్ళి అడుగుతాడు, అయ్యా నా భార్య చనిపోయింది, కాస్త ఆమెను పాతి పెట్టుకోవడానికి ఒక స్థలం కావాలి అని అడుగుతున్నాడు. ధనికుడు. ఒక స్థలం లేదు ఆయనకు, పాతి పెట్టబోయేటట్టు ఒక స్థలం లేదు. భార్య చనిపోతే వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు మా మధ్యలో మహారాజుగా ఉన్నావయ్యా, ఈ భూభాగంలో మీ భార్యని ఎక్కడైనా పాతి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అని అన్నారండి. నాకు ఉచితంగా నేను పాతి పెట్టాను నా భార్యను, వెల ఇచ్చి కొనుక్కుంటాను అని అన్నాడు. ఎఫ్రోన్ అని ఒక ఆయన పొలం ఉంటే అక్కడే మమ్మీ దగ్గర ఉన్నటువంటి ఆయన పొలం అబ్రహాం గారిది ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గర కొనుక్కొని వాళ్ళ భార్యను అక్కడ పాతి పెడతారు. ఇక్కడ కొంచెం స్టోరీ లాగా చెప్తాను వినండి. వాళ్ళ భార్యను శారమ్మను అక్కడ పాతి పెడతాడు. అయిపోయింది ఆమె
కాలం నిండిపోయి చనిపోయింది ఆవిడ. ఆమె చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాం గారు. మరి ఈయన 175 సంవత్సరాలు దగ్గర బతికేసి ఈయన కూడా ఒకరోజు చనిపోతాడు. అబ్రహాం గారు కూడా చనిపోవాల్సిందే కదా, ఎంత ధనికుడైనా. ఆయన చనిపోయిన తర్వాత చనిపోయే ముందు ఒక మాట చెప్తాడు, నాన్న నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టమన్నాడు? నేను మీ అమ్మ నిమిత్తమై, ఇసాకుతో చెబుతున్నాడు, మీ అమ్మ నిమిత్తమై నేను కొనుక్కున్నటువంటి ఒక బరియల గ్రౌండ్ ఉంది, శ్మశాన వాటిక మాదిరి మార్చుకున్నాను, అది ఒక గుహలాగా ఉంటుంది, ఆ గుహలో తీసుకెళ్ళి నన్ను పాతి పెట్టమని చెప్పాడండి. రైట్, ఒక గుహ, ఆ గుహలోనే నేను చెప్పే ఈ పాయింట్ వింటే లాస్ట్కి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ గుహ ఒక గుహలాగుంది, ఆ గుహలో తీసుకువెళ్ళి ఆ శవాన్ని మీ అమ్మది పాతి పెట్టాను, నేను చనిపోయిన తర్వాత కూడా నన్ను తీసుకెళ్ళి అందులోనే పాతి పెట్టండి అని అన్నాడు. సరే, ఇస్సాకు ఆయన చనిపోయిన తర్వాత అలాగనే పెద్ద కొడుకైనటువంటి ఎవరు ఇస్మాయిల్, వాళ్ళిద్దరు కలిసి తీసుకెళ్ళిపోతారు. ఇస్మాయిల్ కూడా వస్తాడు. వెళ్ళిపోయాడు ఇస్మాయిల్ అనుకుంటున్నారు, లేదు, నాన్నగారు చనిపోయిన తర్వాత అబ్రహాం గారి శవాన్ని తీసుకువెళ్ళడానికి పాతి పెట్టడానికి వచ్చి తమ్ముతో కలుసుకుంటాడు. ఇద్దరు కలిసి తీసుకొని వెళ్ళిపోతారు, అదే గుహలో పాతి పెడతారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు చనిపోతారు? వాళ్ళ కొడుకైనటువంటి పాతి పెట్టిన తండ్రిని పాతి పెట్టిన ఆయన. మరలా ఇస్సాకు గారు చనిపోతారు. ఇస్సాకు గారిని తీసుకెళ్ళి కూడా అదే గుహలోనే, ఆ గుహలోనే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనం దగ్గర ఉన్న పొలం దగ్గర ఉన్న గుహలో అక్కడే పాతి పెడతారు ఈయనను కూడా. తర్వాత ఈ సన్నివేశాన్ని అంతా చూస్తాడు ఆయన కొడుకైనటువంటి యాకోబు గారు. ఆ యాకోబు గారు ఆ సందర్భాన్ని చెబుతూ, నాయన నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా మరణ దినములు సమీపమయ్యాయి. యాకోబు గారు ఇదే చెబుతున్నాడు. మనకి ఎప్పుడన్నా రాత్రిపూట రాత్రిపూట ఏదైనా చచ్చిపోయినట్టు గురించి చెప్పామనుకో, నరుపోయి ఈ రాత్రిపూట మీకేం పని లేదు, పిల్లలు ఏదైనా సరదాగా అన్నారు అనుకో, అమ్మో భయం, చావు గురించి మాట్లాడితే భయం మనకి. ఆయన అంటున్నాడు చావు గురించి భయపడక చెబుతున్నాడు, కొడుకులు పిలిపించి చెబుతున్నాడు, నానా నా మరణ దినములు సమీపంగా ఉన్నాయి, ఇక నేను చనిపోతాను, నేను బ్రతకను, కనుక నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టమంటున్నాడు? ఈ ఐగుప్తు దేశంలో నన్ను పాతి పెట్టద్దు. మా పితరులు, మీ తాతయ్య వాళ్ళు, మీ అబ్బ వాళ్ళు అక్కడ పాతి పెట్టాం, ఆ గుహ ఉంది అక్కడ, ఆయన ప్రత్యేకంగా కొన్నాడు అబ్రహాం గారు, మా తాతయ్య మా అబ్బ కొన్నాడు, అలాగే మా నాన్న అక్కడికి పాతి పెట్టాను నేను, నన్ను కూడా ఈ ఐగుప్తు దేశంలో పాతి పెట్టకోకుండా నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడే పాతి పెట్టమని చెప్పాడు. అలాగనే పాతి పెట్టారండి. ఏంటండి 70 రోజులు శవాన్ని భద్రం చేశారండి. యాకోబు గారి శవాన్ని మనం ఒక రోజు పెట్టే లోపల ఇంకెతే అంటాడు, వచ్చారా రావాల్సిన వాళ్ళంతా తొందర, ఎవరు చూస్తారు చూడరు, కొంతమంది ఎవరైనా చూడాలి కదండి. అప్పటి కాలంలో అయితే ఒక 2 రోజులు ఉంచేవాళ్ళు శవాన్ని, ఎవరో దూరం నుంచి రావాలంటా. నేను అందరూ వచ్చారంటే ఏం లేదు ఎత్తేసేయండి తీసుకుపోండి అంటుంటారు. 70 రోజులు దాచిపెట్టి ఆయన పెట్టారండి, చెడిపోకుండా భద్రం చేశారండి ఆయన శవాన్ని. రంగరంగ వైభవంగా ఐగుప్తు దేశంలో నుంచి ఎంతో మంది జనాలండి జరిగేటదంట ఈ సందర్భం. అంతమందిని ఒక శవాన్ని తీసుకువెళ్ళడానికి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక దేశం నుంచి ఇంకొక కనాను దేశానికి ఆయన శవాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు యాకోబు గారి అంటే. ఎందుకంటే ఆ గుహలో వాళ్ళ పితరుల దగ్గర ఆ సమాధిలో ఈయనను పాతి పెట్టాలని. కానీ మనకి రెడ్డి ఆయన పేరండి, ఆయన చనిపోయినప్పుడు గౌతమ్ రెడ్డి అనుకుంటాను కదా, గౌతమ్ రెడ్డినా, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. ఆయన చనిపోయాడు, హార్ట్ అటాక్తో చనిపోయాడు. మంచి ఫిజిక్ బాడీ అయింది, బాగా జిమ్ చేస్తుంటాడు ఆయన. జిమ్ చేసినా ఏం చేసినా ఒకరోజు బాగుంది ఎవరైనా కానీ. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికండి, ఉదయగిరి అండి, కావలి, నెల్లూరు నుండో ఆయన ప్రయాణం, శవ ప్రయాణం తీసుకెళ్తుంటే దారి వెంట ఎన్ని కార్లు అండి, ఎంతమంది జనాలండి. ఆయన సొంత స్వగ్రామమైనటువంటి ఉదయగిరిలో ఆయన పాతి పెట్టడానికి తీసుకెళ్ళేటప్పుడు అంతమందిని తీసుకెళ్తున్నాడు, అంతమంది వెళ్ళారు. అప్పుడు నాకు గుర్తొచ్చిందండి, యాకోబు గారిని ఇంతకంటే వైభవంగా తీసుకొని వెళ్ళింటారా? ఎందుకంటే ఆ ఐగుప్తు దేశంలో రాజు తర్వాత అంత పదవిలో ఉన్నటువంటి యేసేపు గారు వాళ్ళ నాన్నగారు చనిపోయింది. అడిగారు, ఆయన ఎలుగెత్తి ఏడ్చినప్పుడు మా నాన్న చనిపోయాడు అని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ వచ్చి గ్రాండ్గా తీసుకువెళ్ళమన్నారు. అంత గ్రాండ్గా ఆయన తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్లారు అంటే అబ్రహామును పాతి పెట్టిన దగ్గర, ఇస్సాకు పాతి పెట్టిన దగ్గర ఆ గుహలోనికే ఈయనను తీసుకెళ్ళిపోయారు.
ఆ గుహలోనికే ఈయనను కూడా తీసుకెళ్ళాడు. మీకు అందరికి ఇప్పుడు రెఫరెన్స్ చూపిస్తాను. ఆ గుహలోనే తీసుకెళ్ళి, ఏంటి ఆ గుహలో అందరిని అందులోనే పెడుతుంటారు తీసుకెళ్ళి. ఇప్పుడు ఒక మిస్టరీ చెప్తాను మీకు. ఆ దేశాలలో జరిగేటి ఒక మిస్టరీ మీకు చెప్తాను నేను. నేనే ఉన్నాను అనుకోండి, నా కుటుంబానికి అంతటికి కలిపి ఒక సమాధి తొలిపిచ్చి పెట్టుకుంటారు. మీకు తెలుసు, ముందుగానే చనిపోక ముందుగానే తొలిపిచ్చి పెట్టుకుంటారని. ఒకవేళ తెలిసింది చెప్పండి, ఎవరైనా తొలిపించుకునేది ఉందాము బైబిల్లో? అరిమతయ అని యేసేపు. ఎందుకంటే చనిపోయేవారు ధనికులు ముందుగానే తొలిచి పెట్టుకుంటారు ఒక గుహను. కానీ వాళ్ళ పొలాల దగ్గర ఉంటే గుహలాగా చేసుకుంటారు. వాళ్ళ కుటుంబానందరినీ అందులోనే. మొత్తం ఒక దగ్గరేనా? అవును, అందరినీ ఒక దగ్గరికే ఆ ప్రాంతాలనికి తీసుకెళ్ళిపోతారు. కానీ యేసుక్రీస్తు వారికి మాత్రం సమాధి లేదండి, తవ్వుకోవడానికి లేదు. ఈ మధ్య కాలంలో ఒక ఆయన పెద్ద సమాధి కట్టేసుకున్నాడు ముందుగానే. గ్రేట్, లక్షల కోట్ల రూపాయల అధినేత ఎవరు? రామోజీరావు అండి. ఆయన చనిపోక ముందుగానే ఎంత పెద్ద బిల్డింగ్ లాగా ఉందండి, అంత బాగా చేశారు. దానికి ముందుగానే ఫ్యాన్లు కూడా పెట్టారు. మరి దాన్ని సమాధి పైన అదంతా స్లాబ్ అన్నీ వేసేసి తోట మాదిరి తయారు చేసి ఫ్యాన్లు కూడా పెట్టారండి పైన. ఏసీ కూడా పెడతారేమో తర్వాతకి. లోపల ఉక్క పెడతాదనంట. అది చెబుతున్నాను. అంటే అలాగ లోపలికి ముందుగానే తొలిపించి పెట్టుకున్నారు సమాధిని. ఇది బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. ఇది తొలిపించి పెట్టుకున్నారు. యేసుక్రీస్తు వారికి అది కూడా లేదు. మంచిది, ఒక మాట చెప్తాను. యేసేపు గారు చనిపోయిన తర్వాత ఇంకా చనిపోతాడు అనుకుందాం. చనిపోయేటప్పుడు చెప్తాడు, ఒక మాట చెప్తాడు. ఏ రోజైనా దేవుడు ఈ ఐగుప్తు దేశాన్ని దర్శించడానికి వస్తాడు, అయితే మీరందరినీ దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఒక మాట, మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలను మాత్రం ఇక్కడ పెట్టబాకండి అయ్యా. ఏం తీసుకొని వెళ్ళమంటాడు? ఎముకలను. ఎముకలే ఉంటాయా? మిగతా భాగాలు ఉండమంటే ఉండవు. ఎందుకంటే మనం అప్పుడు చెప్తుంటాం, ఎప్పుడైనా మనిషిని పాతి పెట్టేటప్పుడు మనం మాట్లాడే ప్రార్థన ఎవరైనా చేసేటప్పుడు చూడండి, మట్టికి మట్టిగాను ఏమంటాం? దేని? ఇది ఈ పైన ఉండే శరీరం, ఈ శరీరం మాత్రమే కుళ్ళిపోతుంది. లోపల ఉండే ఎముకలు చాలా రోజులు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి. మన పన్ను ఉండి చూసాడే లోపల నమిలే పళ్ళు, అవి 2000 సంవత్సరాలైనా ఉంటాయి. అవి అంత ఈజీగా కరిగిపోవండి. లోపల ఉండే ఎముకలు, ఒక ఎముకల గూడు, అస్థిపంజరం చాలా విలువైనటువంటిది. అవి చాలా సంవత్సరాలు ఉండిపోతాయి. ఆయన అన్నాడు యేసేపు గారు, నేను చనిపోయిన తర్వాత ఈ ఎముకలను తీసుకొని వెళ్ళిపోండి, ఇక్కడే పాతి పెట్టిన తర్వాత అంటున్నాడు. వెళ్ళేటప్పుడు వద్దు ఈ ప్రాంతం, ఈ భూభాగంలో అంటున్నాడు. అంటే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు పూర్వీకులు, వాళ్ళందరూ ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ఈ శవాన్ని భద్రం చేయడానికి. శవాన్ని పాతి పెట్టిన తర్వాత ఒక గుహనే, ఒక కుటుంబానికి ఒక గుహనే. అయితే ఆ గుహలో పెద్దవారు ఎవరైతే చనిపోతారో దాన్ని పాతి పెట్టిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? పోయి చూస్తారు. ఆ మట్టినంత పక్కకి తీసేసి ఆ ఎముకలు, అప్పటికి మట్టి అయిపోయి ఉంటుంది. ఈ శరీరం ఏమైపోతుందో మట్టి అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఆ ఎముకలు తీసేసి ఒక బాక్సులో పెట్టి పక్కన పెడతారు. మళ్ళీ కొన్ని 10 సంవత్సరాల తర్వాత ఎవరికి చనిపోతారు కదా వాళ్ళ ఇంట్లో, వారిని అలాగే తీసుకువెళ్ళిపోయినప్పుడు అక్కడ పాతి పెడతారు. ఆ మట్టిని ఒక 10 సంవత్సరాల తర్వాత పక్కన పెట్టి ఆ ఎముకలు తీసి ఒక దాంతో పెడతారు. ఇది దాని అర్థం. సమాధి కార్యక్రమాలు ఇలా చేసేవారు, ఇలాగ భద్రం చేసేవారు. అంటే ఎంత గనుడు అయినా, ఎంత పేదవాడైనా ఆ సమాధిలోనికి వెళ్ళిపోవాల్సిందే. ఆ ఎముకలన్నీ భద్రం చేసి పెడతారు. మనకు ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోనికి వెళ్ళిపోతే చూస్తే అక్కడ ఒక గుహలోనికి దేవుడు ఒక ప్రవక్త తీసుకువెళ్ళి దించినప్పుడు ఆ గుహ నిండా ఏమున్నాయంటే ఎముకలు ఉంటాయి. మాంసం ఉండదు, నరాలు ఉండవు, పైన చర్మం ఉండదు, కానీ ఓన్లీ ఎముకలు మాత్రమే ఉంటాయి. ఎముకలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. అవి చాలా సంవత్సరాలు ఉండిపోతాయి, మనందరి రేపు కూడా. అందుకు వారు భద్రం చేసుకోమని చెప్పారు. అంతే, ఎవరైనా అక్కడికి వెళ్ళిపోవాల్సిందంటే వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం. బాగానే ఉంది. ఏం వెళ్ళిపోయింది అక్కడికంటే సమాజంలో ఉండే ఈ మనిషి శరీరం మాత్రమే అక్కడికి వెళ్ళింది, కానీ ఆయన లోపల ఉండే ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అది తెలుసుకుందాం. మీకు చూపించాలి కదండి, చూద్దాం. ఆదికాండం 23వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 23:19 వచనం. ఇప్పుడు వరకు చెప్పింది మీకు తెలియాలి కదండి, రుజువులు చూపించాలి కాబట్టి చెబుతాను.
ఆ తరువాత అబ్రహాము కనాను దేశంలో ఆ, ఎఫ్రోను మమ్రే ఎదుటనున్న మక్పేల పొలంలో మక్పేలా పొలములో గుహలో ఆ, తన భార్య అయిన శారాను తన భార్య అయిన శారాను పాతి పెట్టాను. అది మొట్టమొదటి జరిగింది. ఆ తర్వాత అదే ఆదికాండం 25, 8, 9 వచనాలు. ఆదికాండం 25 అధ్యాయము 8, 9 వచనాలు. అబ్రహాము నిండు వృద్ధాప్యము అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై ముసలితనము మంచి ముసలితనమందు ప్రాణం విడిచి ఏ విడిచి ప్రాణం విడిచి మృతి పొంది పితరుల యొద్దకు ఎక్కడికి 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 తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అంటే శవాన్నేమో ఇక్కడ గుహలోనికి ఆయన వెళ్ళింది ఎక్కడో ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత ఇంకొక మాట, ఆయన చేర్చబడ్డాడని మనం చదువుకున్నాం కదా. అదే ఆదికాండం 35వ అధ్యాయము 28, 29 వచనాలు. 35వ అధ్యాయం 28, 29 వచనాలు. ఇస్సాకు బ్రతికిన దినములు ఇస్సాకు బ్రతికిన దినములు 8 సంవత్సరములు 100 కాదు 180 సంవత్సరములు. అంటే తండ్రి కంటే 5 సంవత్సరాలు ఎక్కువ బతికాడు. ఇస్సాకు బ్రతికిన సంవత్సరములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలమెల్లి ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది ఆయన కూడా పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇంకో మాట చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 29 నుంచి మనం చదువుతాం. ఆదికాండం 49వ అధ్యాయం 29వ వచనం నుండి. తరువాత వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనే అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనేను. నేను నా స్వజనుల యొద్దకు ఇది యాకోబు గారి గురించి. నేను నా సజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. వెళ్ళిపోతున్నాను. చూడు ఏమంటాడని ఏం పదం ప్రయోగించారు అక్కడ? చేర్చబడుచున్నాను అంటున్నాడు. నేను పోతున్నాను అన్నట్లా. అది మన పాఠంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను నా పితరుల యొద్దకు చేర్చబడుచున్నాను అంటే ఎవరో తీసుకువెళ్ళిపోతున్నారు. వాళ్ళందరి దగ్గరికి ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారంట. కానీ సమాధి వరకు తీసుకెళ్ళింది ఎవరు? మనోళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు. ఆ నలుగురు అంటానే, ఆ నలుగురు సమాధి వరకు తీసుకెళ్ళిపోయారు ఈ డెడ్ బాడీని. ఆయన అంటాడు, చనిపోయే ముందు ఒక సత్యం చెప్పాడు యాకోబు గారు. ఏమని అంటే మనం చదువుదాం. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనేను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అంటే చనిపోయిన తర్వాత ఆత్మను ఎవరో తీసుకొని వెళ్ళి వాళ్ళ బంధువుల దగ్గరికి అప్పచెప్పుకుంటున్నారంట. చేర్చుతున్నారు అంటే చనిపోయినటువంటి ఆ ఆత్మను ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారంట. ఎవరండి తీసుకెళ్లేది? ఈ శరీరాన్ని తీసుకెళ్లేది ఎవరో తీసుకెళ్తారు. మన ఊరోళ్ళు, ఆ వీధుల్లో, ఈ వీధుల్లో, పక్క ఊరోళ్ళు ఎవరో వచ్చి బంధువులు, ఇంటి పేరటోళ్ళు ఎవరో మోస్తారు ఈ శరీరాన్ని, చచ్చిపోయిన తర్వాత శవాన్ని. కానీ లోపల ఉండే ఆత్మను వాళ్ళ బంధువుల దగ్గరికి చేర్చడానికి ఎవరో ఉన్నారంట. చూద్దాం అన్నమాట. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము. లాజరు చనిపోయి అని ఉంటుంది చూడండి. ఎన్నో వచ్చిన 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలండి. ఎవరిని? లాజరును. మరి యాకోబు గారిని ఎవరు తీసుకెళ్ళి ఉండాలి? దేవదూతలు. పాఠం మీకు అర్థమైంది కదండి. మరి దిగులుగా ఉన్నారు. సావు గురించి చెప్తే దిగులుగా ఉండక నవ్వుకుంటామా? ఏమన్నా డీజేలు పెట్టారు ఏమన్నా అని చెప్తున్నాడు. ఎంత హ్యాపీగా చెప్తున్నాడు. నా పితరుల దగ్గరికి నన్ను చేరుస్తారు అంతే కదండి. ఎంత ఆనందంగా చెప్పుకుంటున్నాడు తెలుసా? అది ఆ దినాన్ని గురించి ఎంత చక్కగా చెప్పుకుంటున్నాడు చూడండి. పితరుల దగ్గరికి చేర్చారు. ఎవరు? పాత నిబంధనలో చదివాము. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆ అనుమానాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు సాక్షాత్తు ఏం చెప్పాడు అని అంటే, లాజరు ధనవంతుడు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అన్నాడా? కథనన్నాడా? అనగనగా అని అన్నాడా? లేకపోతే ఉన్నారు అన్నాడా? లాజరు ధనవంతుడు అనేవారు ఉన్నారు. ఒకడు ఉండేను,
అతడు ఊదా రంగు వస్త్రాన్ని ధరించుకున్నాడంట, సన్నపు నార బట్టలు వేసుకున్నాడు. ఆయన రంగు ఏం వేసుకున్నాడు, ఆయన ఏ ఖరీదైనటువంటి బట్టలు వేసుకున్నాడో అది చెబుతున్నాడు దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయనకన్నీ తెలుసు కాబట్టి. చెప్పి ఎవరు చనిపోయారు ముందు? ధనవంతుడు కాదు, లాజరు. ఆ దరిద్రుడు చనిపోయి ఇద్దరు వ్యక్తులు భూమి మీద ఉన్నారు. ఒకడేమో దేవుని కోసం బ్రతికాడు, ఒకడేమో ధనవంతుడు దేవుని కోసం బ్రతకలేదు. ఆ ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు కూడా చచ్చిపోతాడండి? ఎవరైనా చచ్చిపోవాల్సిందే, ఎవరైనా ప్రాణాన్ని వదిలిపెట్టవలసిందే. ధనవంతుడు కూడా చనిపోయి అని ఉంది చూడండి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఏముంది? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు చూడండి, అది చూడండి, అప్పుడు అతడు ఏది పాతి పెట్టిన తర్వాత ఇంకేం లేదు కదా, అయిపోయింది కదా. మనకేం తెలుసు? మనిషి చనిపోయాడు, అయిపోయింది, పాతి పెట్టాం, అయిపోయింది, క్లోజ్. ఇంటికి వెళ్ళిపోతాము, కాళ్ళు కడుక్కుంటాము, ఏదో స్నానం చేసేస్తాం, తింటాం, అయిపోయింది. మళ్ళీ ఏదో దినమో ఏదో ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటాం, అయిపోయింది. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతి పెట్టిన తర్వాత జరిగిన సందర్భం చూడండి రాయిస్తున్నాడు. మనిషి పాతి పెడితే అయిపోయింది అనుకున్నాము, బైబిల్ చెబుతుంది అది ప్రారంభం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? శవం ఎక్కడుంది? సమాధిలో ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మ పాతాళములోకి వెళ్ళి. ఆ పాతాళం ఎక్కడుంది? కింద, మన కాళ్ళ కింద ఉండే లోపల ఉండే మరో లోకం, అది పాతాళం. మన పైన ఉండేది పరలోకం అయితే అక్కడ దేవుడు దేవదూతలు ఉంటే, భూమి మీద మనం ఉంటే భూమి కింద పాతాళం. మనకు సామెతలో చెప్తాడు 15:24 వచనంలో చెప్తాడు కిందనున్న పాతాళం అంటాడు. ఏమంటాడు ఆయన? కిందనున్న పాతాళం. కింద పాతాళం ఉంది. చాలుమ్మా, కింద పాతాళం ఉంది. అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ధనవంతుడు కింద ఉన్న పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు? పాతాళములు అందరూ వెళ్ళిపోవాల్సిందే. పాతాళానికి ఎవరెవరు వెళ్ళాలంటే ఇక్కడ భూమి మీద భక్తుడైనా వెళ్ళిపోవాల్సిందే, భూమి మీద భక్తిహీనుడుగా ఉన్నవాడైనా వెళ్ళిపోవాల్సిందే. భక్తిగా బ్రతికిన వాడైనా పాతాళానికి వెళ్ళాలి చచ్చిపోయిన తర్వాత, భక్తిహీనుడిగా బతికిన పాతాళంలోనికి వెళ్ళిపోవాల్సిందేనండి. ఇద్దరు పాతాళంలోనికి వెళ్ళిపోవాలి. ఇంకా దేవుని పిల్లలకు ప్రత్యేకత ఏముంది? ఏనాయనా? ఇక దేవుని పిల్లలకు ప్రత్యేకత ఏముందండి? ఇద్దరు పాతాళానికి వెళితే, మంచోడు చెడ్డోడు ఇద్దరికి పాతాళానికి వెళ్తే, ఇక దేవుని పిల్లలకు పరిశుద్ధులకు ప్రత్యేకత ఏముంది అంటే, పాతాళములో 2 స్థలాలు ఉన్నాయంటే, 2 భాగాలు. మంచి చేసిన వాడేమో నెమ్మది పొందిన స్థలంలో ఉంటాడంట భూమి మీద మంచి చేస్తే. చెడ్డగా దేవునికి వ్యతిరేకంగా సమాజానికి వ్యతిరేకంగా బతికిన వాడేమో ఎక్కడ ఉంటాడు అంటున్నాడు? పక్కనే ఏముందంటున్నాడు? వేదన పొందే స్థలము ఉంది అంటున్నాడు. ఇంతకు ఎంత వేదన ఉంటుందో అక్కడ ఒకసారి చూద్దాం. ఏంటండి ఇది? చూద్దురులేండి, ముగింపు లేనికి వచ్చాను, మెయిన్ చూపిస్తాను. ఇప్పుడు చచ్చిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలుసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని కోసం భూమి మీద బ్రతకక చనిపోయిన వాడు పాతాళానికి వెళితే వాని యొక్క గతి అదో గతిని చెప్పడానికి ఒకటి మనకు బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడుతున్నది. ఇప్పుడు అతను అక్కడ బాధపడుచు, అక్కడి నుంచి చదవండి, మీకు ఒక క్లిప్పింగ్ చూస్తాను, మీకు అర్థమవుతుంది. ఓ తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ఎవరు? ధనవంతుడు. భూమి మీద తన ఇష్టం వచ్చినట్టు బ్రతికిన ఒక ధనవంతుడు అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ మరో బ్రతుకుందని నిరూపిస్తూ చెబుతున్నాడు. ఓ తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ఎక్కడికి పోయిన తర్వాత? ఇక్కడనే కనికరాలు దయలు ఉండేది. కనికరం కానీ దయ కానీ దాక్షిణ్యం కానీ అనేది ఉంటే అది భూమి మీదనే. మనిషి చనిపోయిన తర్వాత కనికరం, నో కనికరం లేదు, నో ఎక్స్క్యూజ్. క్షమాపణ అనేది చనిపోయిన తర్వాత లేదు, భూమి మీద బ్రతికున్నప్పుడు మాత్రమే. నా యందు కనికరపడి. నేను ఇక్కడ ఎలా బాధపడుతున్నాడు చెప్తున్నాడు చూడండి, అది చదవండి. అప్పుడు అతడు పాతాళంలో అది అక్కడ చాలు, పాతాళంలో బాధపడుచు. అంటే బాధ అంటే ఎంత బాధ? బాధ అంటే ఏమనుకుంటున్నాం మనం? ఏదో చిన్నది అనుకుంటున్నామా? పాతాళంలో బాధపడుచు అంటే పాతాళంలో ఎలాంటి బాధ ఉంటుందో మనకు తెలియాలి కదండి. అప్పుడు అది పాతాళంలో బాధపడుచు అంటే బాధ అంటే ఏంటో మనకు తెలియాలి కదా. ముందు ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం, మెయిన్ ఇక్కడ నుంచి రాసుకోండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 33వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 30వ అధ్యాయం 33వ వచనం. పూర్వము నుండి
తోఫేతు సిద్ధపరచబడి ఉన్నది, అది మొలేకు దేవతకు సిద్ధపడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దానిని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములు. చూడండి ఏముంది అక్కడ, విస్తార కాష్టములు. ఎక్కడంట, ఎక్కడ? ఈ తొఫేతు అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది, అందులో ఏమున్నాయంటే విస్తారమైన కాష్టాలు. శ్మశానం, కాష్టం అంటే ఎక్కడ ఉంటుందండి? శ్మశానం. చాలా ఉన్నాయంటే కాష్టాలు, ఒకటి కాదు రెండు కాదు. ఎక్కడైనా మన ఊరి చివరిలో శ్మశాన వాటిక ఉందంటే అక్కడ ఒకరినో ఇద్దరినో కాల్చేటప్పుడు మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంట, ఒకటేసారి విస్తారమైన కాష్టాలు తగలబెడుతున్నారంట. భూమి మీదనే ఒక ప్రాంతం ఉందండి, అక్కడికి పోయి చనిపోతే మంచిదని హైందవ సోదరులు అనుకుంటారు. కాశీ. ఎక్కడంట? కాశీ. ఉందా నాన్న క్లిప్పింగు? వేసి చూపించండి ఒకసారి. కాష్టాలు ఎలా ఉంటాయో ఒకసారి భూమి మీద ఒకసారి చూడండి, మీరు ఒకసారి చూడండి. రైట్. లాస్ట్లో ఒకటి చూపిస్తారండి. మళ్ళీ మన వాళ్ళు రాసిన పాటలోనే ఒకటి ఉంటుంది, అది చూద్దురుగా. శ్మశానాలంటే ఎలా ఉంటుంది చూడండి, కాష్టాలంటే. చూసారా? ఒకటే రెండా? ఆ పొగలేంటి, ఆ శ్మశాన వాటికలేంటి? ఒకరా ఇద్దరా? వందల మందిని వేల మందిని ఒక రోజులో తగలబెడుతుంటే అవన్నీ చూసినప్పుడు భయానకు అక్కడికి స్త్రీలు రానియరంట. అక్కడికి స్త్రీలను రానియరు, ఎందుకంటే పిల్లలు వాళ్ళు వస్తే భయపడిపోతారనని. వాళ్ళందరినీ కాలిపోతుంటే వాళ్ళకి రోజు కాల్చే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఇసిరేస్తున్నారు ఇలాగా. ఒకరికేమో ఒక సగం కాలు కాలిపోతే చూశారు కదా, ఆ సగం కాలు తీసి దాన్ని తీసేస్తున్నారు. పుర్రెలో సగం కాలిపోతే సగం తీసేస్తున్నారు. మన బ్రతుకులవి అలాగా. కాలి ఏది కాలుతుంది? శవం. నొప్పి లేనిది కాలితేనే చూడడానికి భయం అయితే, లోపల ఉండే ఆత్మ కాలితే ఆర్తనాదం ఎలా ఉంటుంది చెప్పండి? బాధ ఉండేవి కాలుతుంటే, ఆ శవానికి ఒకవేళ బాధ ఉండింది అనుకోండి, ఏమయ్యేది? ఎందుకురా నన్ను కాలుస్తున్నావు అని లేస్తే ఎలా ఉంటుంది? కాల్చేవాడు ఉంటాడా, పారిపోతాడా? పరిగెత్తడు. మరి ఎందుకురా నన్ను కాలుస్తున్నావు అంటే అక్కడ ఏం అనట్లేదు కాబట్టి వాడు ఇలా నెట్టేస్తున్నాడు, కాల్చేస్తున్నాడు వాడు. ఒకటే రెండు, వందలు వందలు వందలు. ఒక సంవత్సరానికి ఇలాంటి చితిలు మంట పెట్టేది దాదాపు 5,000 కాల్చేస్తారంట. చూడండి,
మరి ఇలాంటి శ్మశానాన్ని బైబిల్ చెబుతున్నాడు. శ్మశాన వాటికలు ఉన్నాయంట. అది ఆరిపోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్ని కట్టెలు పేర్చి అవన్నీ కాల్చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి కట్టెలని. కానీ అవి ఆరిపోకుండా ఉండటానికి, మంట పెట్టడానికి ఇంకా కిరోసిన్ కానీ ఏదేమంటారు, పెట్రోల్ ఏదో పోస్తారండి. ఆ శవం 1.5 గంట కాలుతుందంటండి. ఒక శవం పూర్తిగా కాలాలంటే 1.5 గంట పడుతుందంట. అలాంటి స్మెల్ దగ్గర, మనుషుల దగ్గర, చచ్చిపోయినటువంటి వాళ్ళ దగ్గర, శవాల దగ్గర ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు దేవుడు అంటాడు. మరి చనిపోయిన తర్వాత అక్కడ పాతాళంలో శ్మశానాన్ని కాల్చేది ఎవరు, అక్కడ మంట పెట్టేది ఎవరు, దాన్ని ఊదేది ఎవరు అంటే బైబిల్ చెప్పింది. చదవండి, ఇప్పుడు చదవండి. అదే దాంట్లోనే గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దాన్ని తగలబెట్టిన. చూడండి, దేవుని ఊపిరి దాన్ని తగలబెడుతుందంట. దేని? ఆ చితులను. అంటే ధనవంతుడు భూమి మీద దేవుని కోసం బ్రతకకపోతే ఆ చితిని కాల్చేది ఎవరంటే దేవుడే. ఏ దేవుడైతే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో నరుని చేసిన తర్వాత నాసికా రంధ్రములో జీవవాయువును ఊదాడో ఆ దేవుడు మనిషిని బ్రతికించడానికి జీవవాయువు ఊదిన దేవుడే. అదే కదండి మనం ఎప్పుడు చదువుకుంటాము. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో నాసికా రంధ్రములో దేవుడైన యెహోవా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఊదితే జీవం వచ్చింది, ఇక్కడ ఊదితే మంట వచ్చింది, తగలబడిపోతుంది. ఆయన ఊపిరి ఇలా చేస్తుందంట. అవును, ఆయన ఊపిరి బ్రతికిస్తుంది, ఆయన ఊపిరి మంట పెడుతుంది, తగలబెడుతుంది. ఆయన కోసం బ్రతకకపోతే ఇక్కడి వరకే అనుకుంటున్నాం మన జర్నీ. మనుషులందరూ కూడా ఇక్కడి వరకే మన జర్నీ అనుకుంటున్నాం. సమాధితోనే ఆగిపోయింది అనుకుంటున్నాం. చివరి చూపు అంటున్నాం, చివరి యాత్ర అంటున్నాం. ఏమంటామో తెలుసా? చివరి యాత్ర. ఇంకెప్పుడు చూసుకుంటాం అతన్ని? మన జీవితంలో చూడలేము. నిజమే, చనిపోయిన వ్యక్తిని చూడలేమని మనకు విరోధి అయిన కడసారి చూపు అంటారు. ఏమంటారు దాన్ని? కడసారి చూపు అంటాం మనం. ఎవరన్నారు కడసారి చూపు అని దాన్ని? యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చిన తర్వాత మరి అందరు రావాల్సిందే, చూసుకోవాల్సిందే. చివరి చూపు కాదది. యేసు 2వ రాకడలో వచ్చిన తర్వాత, తీర్పు జరిగిన తర్వాత, పరలోకానికి దేవుని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కదా అది జరిగేది. ఇక్కడ ఉండే అగ్ని ఆరిపోతుందంట. ఇప్పుడు చూపించామే మనం, ఆ అగ్ని ఆరిపోతుంది వర్షం పడితే. కానీ దేవుడు ఊదే ఈ గాలి ఊపిరితో అది ఆరిపోదంటండి. రవ్వుల పెట్టును ఎవడు ఆపుతాడు? ఆయన కోపాన్ని ఎవరు ఆపుతారు? ఆయన కోపనాగ్నిని ఎవరు ఆపుతారు? ఎవరికి సాధ్యం అది? యేసుక్రీస్తు గారు గురించి చెప్పారు ఈ మాట. యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాట ఒకసారి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఇంకో మాట 33వ అధ్యాయం 14 వచ్చిన చూద్దాము. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14 వచ్చిన 33:14 త్వరగా. 33వ అధ్యాయం 14 వచ్చిన. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు. ఈ రోజు రాత్రి ఇదే చేయాలి మనం. మనలో దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే వారందరము భయపడాలి దేవునికి. సియోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు, దిగులు పడుచున్నారు. ఎవరికంట వణుకు పుట్టింది? అవి చూపిస్తేనే, ఆ క్లిప్పింగ్ చూపిస్తేనే వణుకు పుడితే భక్తిహీనులకు వణుకు, సియోనులో ఉన్న పాపులకు భయము. ఎందుకు? మనలో ఎవడు నిత్యము దహించే అగ్నితో నివసింపగలడు? చెప్పండి. ఎవరు? మొన్న ఎండల కాలం ఒక 43-44 డిగ్రీలు వస్తే భరించలేక, తట్టుకోలేక, అదిగో అక్కడ హజ్ యాత్రకు కొంతమంది వెళ్ళిపోతే, అక్కడ ఏది ప్రాంతం అది? ముస్లింది వాళ్ళది ఒక హజ్ యాత్ర ఉండిందని వెళ్ళారు. 1300 మంది చచ్చిపోయారు వేడికంట. 53 డిగ్రీల వేడికి చచ్చిపోతే మనం నిత్యం అగ్నితో ఎవరుంటారు మీలో చెప్పండి అంటున్నాడు ఆయన. ముందే చెబుతున్నా నేను, దేవుడు అంటున్నాడు ఈ మాట. ముందే నేను చెబుతున్నాడు, మీలో ఎవరైనా నిత్యం అగ్ని దగ్గర ఉంటారా? కొద్దిసేపు వంట చేయగానే చెమట కాల్చుకొని అబ్బాయి ఏసీ ఏంటి అంటున్నారు, ఫ్యాన్ ఏంటి అంటున్నారు. మరి మీలో ఎవరైనా నిత్యము వంట చేసే సుధాకర్ అయినా నిత్యం చేస్తాడా?
రేపు పొద్దున్న మళ్ళీ వంట చేయమంటే అబ్బా లేదన్న బాగా వేడిపోయింది నేను చేయలేనన్నా, నేను ఇంక చేయలేను అంటాడు ఆయన. కూల్ డ్రింక్స్ తెచ్చే కదా నువ్వు అంటాడంట ఆయన. కూల్ వాటర్ తెస్తే కదా అంటాడు మీకు వంట చేసిన ఆయన, మాస్టర్, వంట మాస్టర్, చెఫ్. ఆయనే నిత్యము ఉండలేకపోతే, నిత్యము ఆహారం చేసే స్త్రీలు ఉండలేకపోతే దేవుడు ఇదే చెబుతున్నాడు సమాజానికి. పాపం చేసిన వారు నాకు భయపడినటువంటి వారందరికీ నేను చెప్పే విషయం ఒకటే, నిత్యము మీలో ఎవరైనా మంట దగ్గర ఉండగలడా? ఆ తర్వాత మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో అమ్మ కాలుచున్న వాటి దగ్గర ఉంటారయ్యా. ముందే చెబుతున్నాడు ఉండలేరు కదా. మరి పాతాళములు నిత్యము కాలుతుంది, మరి మీరు ఉంటారా? మరి పాతాళములు నిత్యము కాలుతారు. ఇక్కడ పాపులుగా ఉన్నవారు, ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు అక్కడ నిత్యము కాలిపోతారు. కాలిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాట మనకు చెప్తున్నారు. చూడండి, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 9:48. ఎన్ని రోజులు ఉంటుందంట మంట చూద్దాం. ఏమైనా వర్షం పడదా, పిడుగులు పడవా, గాలి రాదా, ఆరపు పోదదా అని అనుకుంటే నరకమున వారి పురుగు, అదే ఆత్మ, ఆత్మ పురుగు అంటున్నాడు దేవుడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, అది ఆరిపోదు నాయన. అది మంట పెట్టేది ఎవరు మరి? దేవుని యొక్క ఊపిరి. దేవుడు అవును. ఎప్పుడైనా చూడండి పూర్వకాలంలో ఇప్పుడు గ్యాసులు వచ్చినాయిలేండి. పూర్వకాలంలో మంట ఆరిపోద్దని ఏం చేస్తారు? ఊదురు గొట్టం అంటారు మన ఏరియాలో. దాన్ని ఊదురు గొట్టం అని పెట్టి ఫూ ఫూ అంటుంటాం దాన్ని. అంటే ఆరిపోయేది ఏమవుతుంది? అది మళ్ళీ వెలుగు మంట. కానీ ఇక్కడ ఆరిపోకుండా ఎవరంట ఊదేది? పాతాళంలో సాక్షాత్తు ఊపిరి ఇచ్చిన దేవుడే ఊదుతుండి రగల పెడుతున్నాడంట. ఏడి కారిపోలే అయ్యా అని ఏడుస్తుంటే నాకు దాహం అవుతుంది, నాకు మంట అవుతుంది అంటే అక్కడ చిల్లు బీర్లు తాగినవు కదా నాయన. అక్కడ ఉన్నప్పుడు నేనంటే లెక్క చేయక, వాక్యం అంటే లెక్క చేయక వినక అక్కడ అలాగ ఉన్నావు కదా, అందుకే అనుభవించు అంటున్నాడు. ఇక్కడ పాడవు కదా పాట, తింటూ తాగుతూ అక్కడ ఏదైతే పెట్టుకొని నీకు ఇష్టం వచ్చిన ఆహారం పెట్టుకొని తింటూ తాగుతూ అంటున్నావు. అనుభవించు రాజా, ఏమని పాట అంట? అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకేనంట? ఏది ఇది తినడానికా, ఇది తాగడానికా? 60-70 ఏళ్ల వయసులో బతికిన కాలంలో తినడానికి తాగడానికి పుడితే ఆయన అంటున్నాడు నువ్వు అనుభవించావు కదా, ఇది కూడా అనుభవించు, టేస్ట్ చేయి అంటున్నాడు దేవుడు. ఇది కూడా అనుభవించు అంటున్నాడు దేవుడు. అది తప్పించుకోవడానికేనండి ఈ బోధ. ఆ బాధ పడకూడదని ఈ బోధ. మన మరణం తర్వాత ఆ బాధ ఈ ఆత్మకు కలగకూడదని ఈ బోధ. మత్తయి రాసిన సువార్త 25:41. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాడి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని ఎవరు అంటారు, నిత్యాగ్నిలోనికి పోవుడి. ఒక్కరోజు కదా, నో, నిత్యము కాలేటటువంటి అగ్నిలోనికి వెళ్ళిపోండి. ఆ అగ్నిని రాజపెట్టేది మా నాయన అని చెప్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు. మా నానే, మీ నానే ఎవరు? ఆయన నాకు నానే, మీకు నానే అంటున్నాడు. యెహోవా దేవుడు ఏమవుతాడంట? యేసుక్రీస్తుకు నానే, మనకు నానే. ఈ అట్టి పండ్లు ఇచ్చింది ఎవరు? మనం తినే అట్టి పండ్లు ఇచ్చేది ఎవరు? మన నాన్న పరలోకపు తండ్రి. మనం తినే చికెన్ ఇచ్చింది ఎవరు? మన నాన్న పరలోకపు తండ్రి. మనం బతికున్నామంటే ఊపిరినిచ్చింది ఎవరు? మన నాన్న పరలోకపు తండ్రి. అదే మన నాన్న రేపు మనములను కాలిపోవడానికి ఊతాడంట. ఎందుకు? నాన్న మాట వినక నాన్న మీద తిరుగుబాటు చేసినందుకు. నాన్న మాట వినక నాన్న మాట మీద తిరుగుబాటు చేసినందుకు రేపు మనము అనుభవించబోయేది ముందుగానే యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడండి. అందుకే యేసుక్రీస్తు వారు బతికినప్పుడు అన్నాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనం, ప్రయోజనం లేని. చివరి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పాట దగ్గర చేసుకున్నాను. ఆయన శరీరము నిష్ప్రయోజనం అంటే పనికిరానిది. మీ ఇంట్లో ఏదైనా పనికిరాందుంటే దాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఏమో మీ ఇంట్లో ఏదైనా పనికిరాందుంటే దాన్ని ఎక్కడ వేయమంటారు? డస్ట్బిన్. కరెక్ట్. ఎక్కడ? దానికి ఒక పేరు పెట్టి ఇంగ్లీష్లో డస్ట్ బిన్ అంటది. చెత్త వేసే కుండి అంటది. దానికి ఒక మూత కదా. అది మన ఇంటిలో ఉండకూడదు. అది
ఉంటే మన ఇంటిని పాడు చేసేది అది. అందుకు కాబట్టి దానికి తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లో మనం వేయాలి. దేవుడు యేసుక్రీస్తు మనల్ని ఏమన్నాడు? శరీరము కేవలము, మరి దీని ఎక్కడ వేయాలా? అదే డస్ట్బిన్ సమాధి బాక్స్ మన వాళ్ళు కొడుతుంటారు దాన్ని. అదేంటది? డస్ట్బిన్. అది లాస్ట్ చూసుకోండి, ఇంకా మూసేసేస్తాం, పడేసేస్తాం దీన్ని చెత్తకుడిలో, మేకులు కొట్టేస్తాం, రాండి ఎవరన్నా ఉంటే చూడండి ఇంకా అంటారు దీన్ని. అది యేసుప్రభు ముందే చెప్పాడు, ఇది నిష్ప్రయోజనం, ఇది ప్రయోజనం లేనిది, లోపల ఉండేది ప్రయోజనమైంది, బయటికి కనపడేది ప్రయోజనము కానిది అని అన్నాడు. చాలా చోట్ల ఒక మాట చెప్తుంటాను, అదే ఇప్పుడు కూడా మీకు ఒక మాట చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఇది ఎంత నిష్ప్రయోజనం తెలుసా? ఎంత నిష్ప్రయోజనమైంది ఈ శరీరమో తెలుసా? ఇక్కడ పొద్దున్నే ఉదయాన్నే లేచినప్పుడు ఇక్కడ ఒక సైకిల్ మీదనో పాత ఆటో మీదనో ఒకడు ట్రాలీ ఆటో మీద వస్తూ ఒక మైకులో ఒక మాట చెప్తా వస్తుంటాడు. ఏమని తెలిసిన? పాత సామాను కొంటాం, పాత సామాను, టైర్లు ఉన్నా కొంటాం, ఏమా పేపర్లు ఉన్నా కొంటాం, ప్లాస్టిక్లు ఉన్నా కొంటాం, దానికి ఏమి ఇస్తాం? ఏమంట? ఎర్రగడ్డలు ఇస్తాం, చక్కెర పెడతాం, తెల్లగడ్డలు పెడతాం అంటాడు. మా నాయన చచ్చిపోయింది యాసకుపోయాడంటే ఏమా మా అమ్మ ముసలిది, మా అవ్వ ఈయన వేసుకోపో ఎంతో కొంత అంటే చక్కెర కాదు కదా, ఉల్లిగడ్డలు కాదు కదా, పైన పొట్టు కూడా ఈయనంటాడు. అందుకే యేసు చెప్పాడు దీని గురించి. యేసు ప్రభు చెప్పాడు ఇది నిష్ప్రయోజనమని. ఎందుకో తెలుసా? దీనికి చచ్చిపోయిన తర్వాత లోపల ఆత్మ లేకపోతే దీని ఉల్లిగడ్డలు కూడా పనికిరాదంట, పొట్టు కూడా ఈయనంటాడు. మీరు చెప్పారా మాట? నేను కూడా అట్లా. అదండి ఈ దేహం. దేవుని కోసం బ్రతకకపోతే చనిపోయిన తర్వాత దీనిని ఎలా కాలుస్తాడో మనం చూపించాం. చాలా రెఫరెన్స్ ఉన్న టైం అయిపోయింది కనుక దేవుడు అవకాశం ఇస్తే మనందరం బ్రతికుంటే ఇంకేం బ్రతుకుంటాం నాయన? నువ్వు చెప్పిన దానికి రాత్రికే హార్ట్ అటాక్ వచ్చారు చెప్తున్నావు, కాలుస్తాడు కూర్చుతాడు అనే నా మాట. నా దేవుడు ఎంత కోపం కసి నాకుంటే దేవుడు ఊతాన్రా నేను అంటున్నాడు. చూడండి, ఇది నాదస్వరం కాదు మామూలుగా ఆడడానికి. ఏంటంట? ఒక పక్క అయ్యా అబ్రహామా అంటుంటే నేనేం చేస్తున్నాడు? దేవుడు ఊపుతున్నాడంట.